ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఆల్. కుమార్ గారు ఉన్నారు కదా? ఎస్ సార్, రెడీగా ఉన్నాను సార్. ప్రజెంట్ చేయాలా సార్ స్క్రీన్? యా, చేయండి. ఓకే సార్, ఓకే సార్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. చేస్తున్నా చేస్తున్నా సార్. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి? ఎస్ఎల్ఏ కంప్లీటెడ్. బోత్ ఆర్ కంప్లీటెడ్. కలర్ ఎస్ సార్, రెండు కంప్లీటెడ్ సార్. కంప్లీటెడ్. కలర్ మార్చుకోండి. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి అండ్ ఎస్ఎల్ఏ కంప్లీటెడ్. ఎస్ఎల్ఏ ఎక్కడే ఉంది? 8, నెంబర్ 8. డేటా టైప్స్ ఇన్ ఎస్ఎల్ఏ. డేటా టైప్స్ ఇన్ ఎస్ఎల్ఏ కలర్ చేంజ్ చేయండి. ఎల్లో ఉంది, గ్రీన్లోకి. గ్రీన్ ఉంది, ఎల్లో కంప్లీట్ అయినవన్నీ ఎల్లో కదా. సో నెక్స్ట్ క్లాస్, హౌ టు delete అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్. డౌన్లో ఉంటుంది చూడండి. హౌ టు delete ఆర్ బ్లాక్. హౌ టు delete అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్. అదే చూడండి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. హౌ టు delete అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్. సో యాక్చువల్గా చూడండి, ఇది ఒక సపరేట్ టాపిక్ కాదు. డిఫరెంట్ 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 టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఎస్ఏపికి సంబంధించింది. ఓకే. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, లేదంటే సో ఎస్ఏపిలో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది అనమాట. సో మేజర్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేశారు. సో ఆ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, లేదంటే ఏదైనా అవ్వచ్చు. ఒక ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేస్తున్నారంటే ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది చేసిన తర్వాత ఏదైనా ఒకటి డెలీట్ చేయాలంటే మీరు ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. అప్రూవల్ లేకుండా మీరు ఏదన్నా ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డెలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఏదైనా మీరు డెలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు చేసిన కాన్ఫిగరేషన్ ఏది కూడా డెలీట్ చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపిలో ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ట్రాన్సాక్షన్ డేటా డెలీట్ అవ్వదు. మాస్టర్ డేటా, లేదంటే కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షనల్ డేటా కూడా అనుకుందాం. సో ఏదైనా అవ్వచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ డెలీట్ చెయ్యకూడదండి. మీరు ఒకవేళ డెలీట్ చేశారంటే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ పైన ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఏది కూడా డెలీట్ చేయడానికి లేదు. ఓకేనా? సో ఒకవేళ మీరు డెలీట్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. మీ సుపీరియర్స్ నుంచి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. తీసుకోకపోతే కనుక ఏమవుతుంది? ఐమ్ సారీ. తీసుకోకపోతే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆన్ ద స్పాట్లో మీరు టర్మినేట్ కూడా అవ్వచ్చు జాబ్ నుండి. కాబట్టి మీరు ఏదైనా సరే డెలీట్ చేయాలంటే మీరు ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. ప్రాపర్ అప్రూవల్ లేకుండా డెలీట్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్. చేయవద్దు. అలా చేయటం వల్ల ఏమవుతుంది? మీ జాబ్ కూడా లాస్ అవ్వచ్చు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా మీకు ఒక క్వశ్చన్ అనేది మ్యాండేటరీగా ఈ క్లాస్ నుండి వస్తుంది. నేను కంప్లీట్గా మెటీరియల్ ప్రిపేర్ చేశాను.
సో ఇది మొత్తం చదవాలి మీరు. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చూడండి. సో ఈసీసీ S/4HANA ఈ టాపిక్ అనేది 99% ఒకేలా ఉంటుంది. 99% ఈసీసీ S/4HANA బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీరు ఎస్ఏపి సర్వర్ ఓపెన్ చేయండి. ఇదిలా ఉంచండి. ఎస్ఏపి సర్వర్ ఓపెన్ చేయండి. సో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూకి వచ్చినది. కేర్ఫుల్గా వినండి. సో FS00లో మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. FS00 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి FS00 ఇవ్వండి. ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇక్కడ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేస్తే జిఎల్ అకౌంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. జిఎల్ గ్రూప్లో జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, రెంట్ అకౌంట్ ఉంది. ఇక్కడ ఏముంది? రెంట్ అకౌంట్ ఉంది. రెంట్ అకౌంట్ ఉంది. సో ఈ రెంట్ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయగలమా? చెయ్యలేము. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది దీనిపైన. మీరు ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అంటే ఏంటి? జిఎల్ అకౌంట్స్ని పోస్ట్ చేశారు. ఈ జిఎల్ అకౌంట్స్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశారు. జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశారు. కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ అవ్వదు. అర్థమైందా? రెంట్ జిఎల్ అకౌంట్ని మనం ఆల్రెడీ ఉపయోగించి ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అంటే జిఎల్ అకౌంట్ అనేది డెలీట్ చేయలేము. ఆడిట్ ఫీజు ఉంది ఎగ్జాంపుల్. ఈ అకౌంట్ మనం యూజ్ చేయలేదు అనుకుందాం. అంటే ఏంటి? దీనిపైన ట్రాన్సాక్షన్ డేటా లేదు కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని మనము డెలీట్ చేయొచ్చు. ఓకేనా? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయవచ్చు. క్లియరా లేదు? ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్కి. అర్థమైంది అందరికీ? Yes, sir. If there is any transactional data pertaining to that GL account, we cannot delete that GL. Otherwise, we can delete that GL with respect to proper approvals. యా, కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రిమైనింగ్ అందరికీ అర్థమైందా? ఈ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతుంటారండి. సో రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు. ఆడిట్ ఫీజు పైన ట్రాన్సాక్షనల్ డేటా లేదు, సో ఈ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయొచ్చు. సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మరి రెంట్ అకౌంట్ని డిలీట్ చేయలేము. మరి ఏం చేయొచ్చు? ఈ అకౌంట్ యూజ్ చేయొద్దన్నారు, బ్లాక్ చేయొచ్చు. రెంట్ అకౌంట్ని డెలీట్ చేయలేము. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి డెలీట్ చేయలేము. కాబట్టి ఈ రెంట్ అకౌంట్ని మనం ఏం చేస్తాము? బ్లాక్ చేస్తాము. క్లియరా కదా? Yes, sir. Ante correct. Exactly. రిమైనింగ్ అందరికి అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఇది. రిమైనింగ్ అందరికి అర్థమైందా? Yes, sir. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే మనం జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు, వీ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. మరి ఈ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము, కానీ ఏం చేయొచ్చు? బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? రైట్. షీట్ ఓపెన్ చేయండి. చూడండి. సో రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ అండ్ బ్లాక్, డౌన్కి వెళ్ళండి. సో రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ అండ్ బ్లాక్. జిఎల్ అకౌంట్ని ఎటువంటి సిచ్యువేషన్లో మీరు డిలీట్ చేయాల్సిన అవసరం వస్తుంది?
జిఎల్ రాంగ్ క్రియేషన్, మీరు తప్పుగా క్రియేట్ చేశారు, డిలీట్ చేయొచ్చు. బట్ ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డిలీట్ అవ్వదు. రాంగ్ పోస్టింగ్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ పైన తప్పుగా పోస్టింగ్స్ అవుతాయి, బట్ ఈ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ మీరు అసలు యూజ్ చేయట్లేదు, డిలీట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ డెసిషన్, డిలీట్ చేయొచ్చు. మీరు ఎటువంటి సిచ్యువేషన్లో మీరు జిఎల్ అకౌంట్ని డిలీట్ ఆర్ బ్లాక్ చేస్తారంటే జిఎల్ రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్స్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్, మేనేజ్మెంట్ డెసిషన్, ఇవి చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. సో మీరు డిలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. we can delete and block any GL account with management approval only. మీరు డిలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా జిఎల్ అకౌంటే కాదు, ఏదైనా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్ ఆర్ మేనేజ్మెంట్ నుండి ప్రాపర్ అప్రూవల్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో జిఎల్ అకౌంట్ ఎటువంటి సిచ్యువేషన్లో మనం డిలీట్ చేయలేము? వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేసారు, ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు, కానీ బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ది జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేయలేము. We can delete and block any GL account with management approval only. సో మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని మాత్రమే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని మనము డిలీట్ చేయగలుగుతాము, గుర్తుపెట్టుకోండి. క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. It's ఇది clear. చాలా ఇంపార్టెంట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ వ్యాలిడ్ పాయింట్. ఓకే, ఫస్ట్ చూద్దాం. సో వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. మీరు ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ని మీరు డిలీట్ చేయలేరు. ఓకేనా? డిలీట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేద్దాము. FS00 సెషన్కి వెళ్ళండి. సో రెంట్ జిఎల్ అకౌంట్ చూడండి. రెంట్ జిఎల్ అకౌంట్ని ఎగ్జాంపుల్ డిలీట్ చేయగలమా లేదా? చేయగలమా లేదా? అది transactions ఉన్నాయి కదా, we cannot delete that. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిలీట్ చేయలేము. మన ట్రాన్సాక్షన్స్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? GL report open చేసి చూడాలి సార్, రెంట్ GL. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్తాం. ఎగ్జాంపుల్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL3N లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి. FBL3N ఓకే, కంపెనీ కూడా ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కూడా ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ తీసుకోండి, రెంట్ జిఎల్ అకౌంట్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయలేము, ఎస్ఏపి సిస్టమే యాక్సెప్ట్ చేయదు. కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కింద చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చూసారా? ఇవ్వండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. సో రెంట్ జిఎల్ అకౌంట్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. రెంట్ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు?
కుమార్ ఏమైంది? సో రెండు జిఎల్ అకౌంట్. ఇదంతా ఏంటి మనకు కనిపించేది? ట్రాన్సాక్షనల్ డేటా. కాబట్టి మనం ఈ ట్రాన్సాక్షనల్ డేటాని డెలీట్ చేయాలి. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము. ఓకేనా? ఈ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము. కానీ ఏం చేయొచ్చు? సరే ట్రై చేసి చూద్దాం ఫస్ట్. జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదు కదా, బట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా? ఎస్ఐపిలో హై సెక్యూరిటీ ఉంటుంది. ఏది కూడా ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయలేము. ఓకే, వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? జిఎల్ డెలీట్. టీ కోడ్ ఏంటి? OBR2. OBR2 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాం. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డెలీట్ కస్టమర్, మీరు కస్టమర్ మాస్టర్ డేటా డెలీట్ చేస్తారా? డెలీట్ వెండార్, నెక్స్ట్ క్లాస్లో యాడ్ అవుతుంది. వెండార్స్ని డెలీట్ చేస్తారా? లేదంటే డెలీట్ జిఎల్ అకౌంట్, మీరు ఏ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తారు? డెలీట్ కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్ మాస్టర్ డేటాని డెలీట్ చేయొచ్చు. డెలీట్ వెండార్ సెలెక్ట్ చేసుకుంటే వెండార్ మాస్టర్ డేటాని డెలీట్ చేయొచ్చు. డెలీట్ కస్టమర్, సో డెలీట్ జిఎల్ అకౌంట్. ఈ రేడియో బటన్, ఈ బటన్ మీరు యాక్టివేట్ చేస్తే జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయొచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు కనిపించట్లేదు? ఇవ్వండి ఇక్కడ. కంటిన్యూ. రెంట్ జిఎల్ అకౌంట్. చూడండి, ఫ్రమ్ టు మల్టిపుల్ సీక్వెన్షియల్లో ఉంటే ఫ్రమ్ జిఎల్ అకౌంట్ టు జిఎల్ అకౌంట్ కూడా ఇవ్వచ్చు. జిఎల్ అకౌంట్స్ అనేవి సీక్వెన్షియల్లో ఉంటే ఫ్రమ్ టు జిఎల్ అకౌంట్స్ కూడా ఇవ్వచ్చు. 1 to 1000 నెంబర్ ఇస్తే 1 నుండి 1000 వరకు ఉన్న జిఎల్ అకౌంట్స్ అనేవి డిలీట్ అవుతాయి. ఎగ్జాంపుల్. సీక్వెన్షియల్లో ఉంటే. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేయాలి ఈ ట్యాబ్ పైన. ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఎక్సెల్ షీట్లో మీరు ఏమేమైతే నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయో ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కాపీ చేసుకోవాలి. సో ఈ ట్యాబ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపి సర్వర్లోకి మూవ్ అవుతాయి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా మూవ్ అవుతాయి. తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత సో జిఎల్ అకౌంట్ ఇచ్చేసాం. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. టెస్ట్ రన్ అంటే ఏంటి? టెస్ట్ రన్ అంటే దిస్ ఇస్ నాట్ రియల్ రన్. జస్ట్ మీరు ఏమేమి జిఎల్ అకౌంట్స్ని డిలీట్ చేస్తున్నారో చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ రన్ రిమూవ్ చేసేస్తే రియల్ రన్ అవుతుంది. ఓకే, టెస్ట్ రన్ రిమూవ్ ఇచ్చారు కదా, సరే ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఎగ్జిక్యూట్. లాస్ట్లో మెసేజ్ చూసారా? కంపెనీ కోడ్ TA99 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట, బట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ జిఎల్ అకౌంట్స్కి సంబంధించిన రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అవసరమైతే. ఓకే, ఇది టెస్ట్ రన్ కదా, బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ అవసరం లేదు, మనం రియల్ రన్ చేద్దాం. బ్యాక్ అంటే ఇది, దిస్ ఇస్ బ్యాక్. ఓకే, బ్యాక్ వచ్చేసారు. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ తీసేస్తే మీనింగ్ ఏంటి? రియల్ రన్ అని అర్థం. ఓకే, TA99 మీ కంపెనీ కూడా ఇచ్చారు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? కంపెనీ కోడ్ TA99 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. అవ్వదంట. ఎగ్జిట్ కొట్టేయండి, హోమ్ స్క్రీన్కి వెళ్తుంది. ఎగ్జిట్. చూసారా? అవ్వదు. సో వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయలేము. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, సర్వరే యాక్సెప్ట్ చేయదు. మరి ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే డిలీట్ అవుతుంది. మరి ఇప్పుడు ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, ఈ జిఎల్ అకౌంట్ని మనం డిలీట్ చేయలేము. కానీ ఏం చేయొచ్చు? బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేయొచ్చు. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్?
హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్ చెక్ చేద్దాం. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి రెంట్ జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఎస్ఏపి సర్వర్లో హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేయదు. మరి ఏం చేయొచ్చు? ఈ జిఎల్ అకౌంట్ని మేనేజ్మెంట్ వాళ్ళు ఈ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయమన్నారు, బట్ ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్ ఉంది. బట్ we cannot delete any GL accounts. Once post the transaction, we cannot delete the any GL account or any master data, vendor master, customer master, GL master ఏదైనా అవ్వచ్చు. సో delete చేయలేం. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ delete we can block the GL account. సో ఏదైతే delete చేయాలో ఆ ప్లేస్లో delete చేయలేం కాబట్టి బ్లాక్ చేస్తాం. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. రెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేయాలి. రెంట్ జిఎల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళాలి. రెంట్ జిఎల్ అకౌంట్ ఎక్కడుంది కుమార్ గారు? క్లోజ్ చేయండి, అది క్లోజ్ చేయండి, సెషన్ క్లోజ్ చేయండి. అది రెంట్ జిఎల్ అకౌంట్, దాన్ని అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ పైన ఒక లాక్ సింబల్ ఉంది చూడండి, లాక్ రెంట్, అది క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బ్లాక్ ఫర్ ది పోస్టింగ్ సెలెక్ట్ చేయండి. బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్ ఇవ్వండి, సేవ్ చేయండి. సో ఈ జిఎల్ అకౌంట్ మనం ఏం చేసాము? బ్లాక్ చేసాం. బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్స్ అవ్వకుండా బ్లాక్ చేసాం. డిలీట్ అవ్వదు ఇది కాబట్టి డిలీట్ చేయలేని ప్లేస్లో మనం బ్లాక్ చేస్తాం. సేవ్ చేయండి. దీనిపైన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేము ఇంకా. డేటా వాస్ సేవ్డ్. రెంట్ జిఎల్ అకౌంట్ని మనం ఏం చేసాము? డిలీట్ చేయలేము, ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి బ్లాక్ చేశాను. నా వెళ్ళిన ట్రాన్సాక్షన్ కోడ్ FB50. ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం. బ్లాక్ అయింది కదా, ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీస్ ఇవ్వండి. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ అమౌంట్ ఇవ్వండి, ఎంటర్. చూసారా, ఎర్రర్ ఫామ్ అయింది. అకౌంట్ నంబర్ 400 300 TL99 ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. మనం బ్లాక్ చేస్తాం, డిలీట్ అవ్వదు కాబట్టి బ్లాక్ చేస్తాం. సో మీరు బ్లాక్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్ ఉండాల్సిందే. బ్లాక్ చేశాను. సో మీకు అర్థమైంది ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, మీకు అర్థమైంది. ఓకే, సో ఎలా అన్బ్లాక్ చేయాలి? హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసాము. లాక్ పైన క్లిక్ చేయండి. బ్లాక్, అదే లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. రిమూవ్ చేసేయండి అది. సో ఇప్పుడు ఏమవుతుంది? అన్బ్లాక్ అవుతుంది. ఇంత ముందు బ్లాక్ చేసాం, ఇప్పుడు అన్బ్లాక్ అవుతుంది, అంటే ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. సేవ్ చేయండి. FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో మీకు ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో అర్థమైంది. యాజ్ వెల్ యాజ్ వన్స్ ట్రాన్సాక్షన్ ఇస్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్ అనేది కూడా మీకు అర్థమైంది. ఓకేనా? క్విక్ క్వశ్చన్ అండి. ఇది
యూజర్ ఎండ్ యూజరే చేసేసుకోగలుగుతారా? ఎవ్రీ ఎండ్ యూజర్ సరే. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, చూసారా, అన్బ్లాక్ చేసాం. అందువల్ల ఏమైంది, జిఎల్ అకౌంట్ ని మనము పోస్ట్ చేయగలుగుతున్నాం. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా, పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. క్లియర్ కదా, అది. సో హౌ టు డిలీట్ ది జిఎల్ అకౌంట్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేము. ట్రాన్సాక్షన్ డేటా లేకుండా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయొచ్చు. తర్వాత హౌ టు బ్లాక్ అండ్ హౌ టు అన్బ్లాక్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. సో ఆల్రెడీ ఇది కంప్లీట్ చేద్దాం. ఆల్రెడీ ఒక జిఎల్ అకౌంట్ మీరు క్రియేట్ చేశారు. సేమ్ అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయకుండా కాపీ కూడా చేసుకోవచ్చు. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ జిఎల్. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. FS00. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. సేమ్ ఇలాగే వన్ మోర్ జిఎల్ అకౌంట్ నేను కాపీ చేయాలి, క్రియేట్ చేయాలి. సో ఇన్పుట్స్ అన్ని ఇవ్వాలా, ఇవ్వకుండా సేమ్ ఇదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ని కాపీ చేయొచ్చు. ఇదిగో కాపీ, క్లిక్ చేయండి. కాపీ క్లిక్ చేయండి. ఈ విండో డౌన్కి మూవ్ చేయండి. ఈ విండో డౌన్కి మూవ్ చేయండి. ఇది ఇక్కడ చూడండి. సో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ, 400 305 ఉంది. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 400 306 ఇవ్వండి. 400 305 తర్వాత నెంబర్ ఎంత, 400 306 ఇవ్వండి. ఇచ్చారు కదా, 400 306. వెయిట్ చూడండి, ఇదేంటిది, రిఫరెన్స్ జిఎల్. 400 300 is the రిఫరెన్స్ జిఎల్. సో 400 300 రిఫరెన్స్ జిఎల్ని బేస్గా చేసుకుని మనం వన్ మోర్ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం. టార్గెట్ జిఎల్ 400 306 is the target GL. 400 300 is the reference GL. 400 300 GL అకౌంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు, కాపీ చేయటం. ఎగ్జిస్టింగ్ జిఎల్ అకౌంట్ నుండి వన్ మోర్ జిఎల్ అకౌంట్ని కాపీ చేస్తున్నాం. కంటిన్యూ. చూసారా, ఇన్పుట్స్ అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, జిఎల్ గ్రూప్, రెంట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా చూసారా, కరెన్సీ వచ్చేస్తుంది. డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ, డౌన్కి మూవ్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. చూసారా, షార్ట్ కీ. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో G001 వస్తుంది, ఇవ్వండి. సో అంటే కాపీ అయిపోతుంది. కాపీ, ఆల్ ఇన్పుట్స్ అన్నీ కాపీ అయిపోయినాయి. మీరు ఏమైనా కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ నుండి వన్ మోర్ జిఎల్ అకౌంట్ని కాపీ చేయొచ్చు. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ 2, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ 2, రెంట్ అకౌంట్ 2 ఇవ్వండి. నెంబర్ 2 ఇవ్వండి చాలు. సో చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. సేవ్. సో మీరు ఒక జిఎల్ అకౌంట్ని ఎలా కాపీ చేయాలి, ఎగ్జిస్టింగ్ జిఎల్ అకౌంట్ నుండి మీకు అర్థమైంది. సో మనం రెంట్ అకౌంట్ 2 అనే జిఎల్ అకౌంట్ని కాపీ చేస్తాం. రెంట్ అకౌంట్ నుండి రెంట్ అకౌంట్ 2 అనే జిఎల్ అకౌంట్ని కాపీ చేస్తాం. సో నేను ఈ రెంట్ అకౌంట్ 2ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అవుతా? Yes, sir, we can delete because there are no transactions posted on this GL. యా, కరెక్ట్ ఆన్సర్.
సో రెంట్ అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది దీనిపైన. సో రెంట్ అకౌంట్ 2 పైన ట్రాన్సాక్షనల్ డేటా లేదు. ఎందువల్ల? జస్ట్ నో క్రియేట్ చేసాం. ఒకవేళ మీకు తెలియకపోతే FBL3లో చెక్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో రెంట్ అకౌంట్ 2ని డిలీట్ చేయొచ్చు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి డిలీట్ చేయొచ్చు. ట్రై చేద్దాం. /n OBR2 వెళ్ళండి. డిలీట్ GL అకౌంట్ OBR2 ట్రాన్సాక్షన్ కోడ్. GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ OBR2. డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. సరే ఇవ్వండి, పర్వాలేదు. డౌన్లో సో రెంట్ అకౌంట్ 2 జస్ట్ నో క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ ఇవ్వండి విత్ జనరల్ మాస్టర్ డేటా. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. ఎగ్జిక్యూట్. చేస్తానండి. బ్యాక్ వెళ్ళండి. ప్రోగ్రామ్ రన్ అంటున్నారు. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఏంటి? ఎగ్జిక్యూట్ చేస్తారా? అయిపోయింది కదా? Yes, sir. Yes, sir. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ FS00కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ 2 అనే GL అకౌంట్ కనిపించకూడదు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ చూసారా? రెంట్ అకౌంట్ 2 లేదు ఇక్కడ, డిలీట్ అయిపోయింది. సో ట్రాన్సాక్షనల్ డేటా ఎందుకు చెప్తున్నానంటే ఈ క్లాసు ఈ GL అకౌంట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలు అడుగుతారు, లాజికల్గా అడుగుతారు. ట్రాన్సాక్షనల్ ఉంటే GL అకౌంట్ డిలీట్ అవ్వదు, సింపుల్ లాజిక్. బట్ కానీ డిలీట్ చేయలేము కాబట్టి బ్లాక్ చేయొచ్చు ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోతే ఆ GL అకౌంట్ని డిలీట్ చేయొచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ట్రాన్సాక్షన్ ఉందా లేదా ఎలా చెప్తారు? FBL3లో చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమైంది? రెంట్ అకౌంట్ 2 అనేది ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి డిలీట్ చేసాం. అదే రెంట్ GL అకౌంట్ అనేది ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డిలీట్ అవ్వదు. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. వర్డ్ ఫార్మాట్. సో మనం ఏం చేసాము? GL అకౌంట్ని డిలీట్ చేసాము, కాపీ చేసాము, అలాగే బ్లాక్ చేసాము, అన్బ్లాక్ కూడా చేసాము. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లేలో మీరు FBL3కి వెళ్తారు. సో డేటా అంతా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది డేటా? బేస్డ్ ఆన్ ది GL కాన్ఫిగరేషన్. సో GL కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని FBL3లో GL రిపోర్ట్స్ అనేవి వస్తున్నాయి. So purpose of the line item display, at the time of GL account creation, we need to activate the line item display functionality. Why? ఎందువల్ల యాక్టివేట్ చేస్తాము? Why we need to activate the line item display functionality? మీరు FS00లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేస్తేనే FBL3లో ఆ GL అకౌంట్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. FS00 వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేయండి. రెంట్ GL అకౌంట్ FS00లోనే ఉన్నారు మీరు. రెంట్ GL అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే ఏంటి? పెన్సిల్ సింబల్. ఓకేనా? కంట్రోల్ డేటాకి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. ఇలా అడ్జస్ట్ చేసుకుని డౌన్కి వెళ్ళాలి. లెఫ్ట్కి మూవ్ చేయండి, కొంచెం లెఫ్ట్కి మూవ్ చేయండి. సో పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని ఎందుకు యాక్టివేట్ చేస్తాము? లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేస్తేనే మనకి GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే యాక్టివేట్ చేయలేదనుకోండి, ఏమవుతుంది? FBL3లో రిపోర్ట్స్ కనిపించవు.
మరి ఏం చేయాలి? మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయలేదు, రిపోర్ట్స్ కనిపించవు FBL3Nలో. ఏం చేయాలి? అబాపర్ని కాంటాక్ట్ అవ్వాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ పాయింట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయలేదు, రిపోర్ట్స్ కనిపించట్లేదు FBL3Nలో. ఏం చేస్తారు? అబాపర్ని కాంటాక్ట్ చేస్తారు. అబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. రన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఎందుకు యాక్టివేట్ చేయాలి లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని? ఇది యాక్టివేట్ చేస్తేనే రిపోర్ట్స్ అనేవి FBL3Nలో రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. సో లైన్ ఐటమ్ డిస్ప్లే అనే ఫంక్షనాలిటీని మ్యాండేటరీ యాక్టివేట్ చేయాలి. S4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు. S4HANAలో ఈ ఆప్షన్ ఉండదు. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ రిమూవ్ చేస్తారు, డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చేస్తారు FBL3Nకి. సో S4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు. ఓకేనా? సో ఇది యాక్టివేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? న్యూ సెషన్ తీసుకోండి, FBL3Nకి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోవాలి, FBL3N సెషన్కి వెళ్ళండి. ఓపెన్ చేసే ఉందా? ఓపెన్ చేస్తుంటే అదే ఇవ్వండి, మళ్ళీ డేటా లాక్ అవుతుంది. ఇది కదా, ఇక్కడ ఇవ్వండి /n FBL3N. ఇక్కడ ఏమని చూడండి, టైటిల్ బార్లో GL లైన్ ఐటమ్ డిస్ప్లే, GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ రిపోర్ట్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయి? రిపోర్ట్స్ అన్ని ఎలా వస్తున్నాయి? At the time of GL account creation, you must activate the line item display functionality. Based on that, దాన్ని బేస్గా చేసుకుని మనకి ఇక్కడ రిపోర్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీరు FS00లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయకపోతే ఏమవుతుంది? ఈ రిపోర్ట్స్ ఏవి కనిపించవు. కాబట్టి మ్యాండేటరీగా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. అట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ వీ మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. యాక్టివేట్ చేయాలి, చేయకపోతే రిపోర్ట్స్ కనిపించవు. మీరు యాక్టివేట్ చేయకుండా ఎంట్రీస్ పోస్ట్ చేశారు, పోస్ట్ అవుతుంది, రిపోర్ట్స్ కనిపించవు. ఏం చేస్తాము? అబాపర్ని కాంటాక్ట్ చేస్తే అబాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు, తర్వాత రిపోర్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇది ఇంటర్వ్యూ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయకుండా ఎంట్రీస్ పోస్ట్ చేశారు, ఏమవుతుంది? రిపోర్ట్స్ కనిపించవు FBL3Nలో. సో అబాపర్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు, తర్వాత మాత్రమే GL రిపోర్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, గుర్తుపెట్టుకోండి. క్లియరా? పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. లైన్ ఐటమ్ sir, డిస్ప్లే clear. ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేస్తేనే GL రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. క్లియరా కాదా? క్లియరా అండి? సార్ క్లియర్ సార్. ఎస్ సార్. షీట్ ఓపెన్ చేయండి. సార్ ఇది ఓకే, అబాపరా సార్? బేసిస్ కన్సల్టెంటా సార్? అబాపర్ అండి. అబాపర్ ప్రోగ్రామ్ అంతా అబాపర్ అండి. డేటా మెయింటెనెన్స్ అంతా బేసిస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ప్రోగ్రామ్ రిలేటెడ్ టాస్క్స్ అన్ని ఎవరు చేస్తారు? అబాపర్. ఓకేనా? ప్రోగ్రామ్ రిలేటెడ్ టాస్క్స్ అన్ని కూడా అబాపర్ చేస్తారు. డేటాబేసెస్, సర్వర్ మెయింటెనెన్స్, ఆల్ టైప్ ఆఫ్ డేటా మెయింటెనెన్స్ చేసేది ఎవరు? బేసిస్ కన్సల్టెంట్. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటో మీకు అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ ఒక క్వశ్చన్ అండి, చెప్పండి. అది ఇందాక GL బ్లాక్ చేసింది కూడా అది ఎలా ఉంటుందండి? యూజువల్లీ టికెట్ క్రియేట్ చేసి ఏంటండి? మనం చేస్తామా, లేకపోతే ఎండ్ యూజర్ చేసేస్తాం? టికెట్ రేట్ చేయటం అనేది ఎండ్ యూజర్ టీమ్ వాళ్ళు రేట్ చేస్తారండి. సపోర్టింగ్ టీమ్ వాళ్ళకి వస్తుంది. ఓకే, GL బ్లాక్ అనేది ఎలా అవుతుందండి? ఎండ్ యూజర్స్ GL చూడండి, GL మాస్టర్, వెండర్ మాస్టర్, ఇదంతా కూడా కంప్లీట్ గా ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి, కన్సల్టెంట్ కాదు చేసేది. బట్ కన్సల్టెంట్ అనేవాడు ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. కన్సల్టెంట్ 2 రోల్స్ ప్లే చేస్తారు. కాబట్టి కన్సల్టెంట్ అనేవాళ్ళు కూడా డాక్యుమెంట్ పోస్ట్ చేయడం నేర్చుకోవాలి, GL క్రియేషన్ నేర్చుకోవాలి,
మనం చెప్పే క్లాస్ అంతా కూడా బ్లాక్ అండ్ అన్బ్లాక్ ఇవన్నీ కూడా కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాలి. కన్సల్టెంటే ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తారు. అర్థమైందా? Got got it. Yeah, awesome. Sure. సో Thank you. ఎండ్ యూజర్ అనేవాళ్ళు 2 రోల్స్ ప్లే చేస్తారు. కన్సల్టెంట్ రోల్, ఎండ్ యూజర్ రోల్. ఎండ్ యూజర్ ఏ వర్క్ అయితే చేస్తాడో అదంతా కూడా కన్సల్టెంట్కి తెలియాలి. మరి కన్సల్టెంట్ తెలిస్తేనే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు? కన్సల్టెంట్. ఎండ్ యూజర్కి కన్సల్టెంట్స్ ఇస్తారు. లేదు, మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్నారు, టెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో టెస్టింగ్లో ఉన్నారు. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేస్తారు, డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసి ఆ రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తాం. అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో అవి కూడా మీకు చెప్తాను. సో ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఎండ్ యూజర్కి ప్రాబ్లం వస్తే ఇన్వాల్వ్ అవ్వాల్సింది కన్సల్టెంట్. ఎండ్ యూజర్కి ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలో ట్రైన్ చేయాల్సింది కన్సల్టెంట్. సో కన్సల్టెంట్ అనేవాళ్ళు 2 రోల్స్ ప్లే చేస్తారు. అలాగే మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్లో ఉన్నా కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయడం ఇవన్నీ తెలియాలి. కాబట్టి కన్సల్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? కన్సల్టెంట్ వర్క్తో పాటు ఎండ్ యూజర్ వర్క్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? క్లియరా? Yes, sir, clear. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. డౌన్కి వెళ్ళండి. ఇంటర్వ్యూలో అడుగుతాను మిమ్మల్ని. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? At the time of accounting entry posting, which field is required, which field is not required, we can configure from the field status variant. Field status variant ఎందుకు ఉపయోగపడుతుంది? At the time of accounting entry posting, which field is required, which field is not required, we can configure from the field status variant. ఒక ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాడు. మీ క్లయింట్ చెప్తారు బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి, టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవన్నీ మీ క్లయింట్ చెప్తారు. సో ఆ పర్టికులర్ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తాము? రిక్వైర్డ్లో పెడతాం. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తాం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా. ఎగ్జాంపుల్ OBC4కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము. ఇవన్నీ ఇంటర్వ్యూలో యూజ్ అవుతాయి. ప్రాపర్గా చదవండి. నేను ప్రిపేర్ చేసి ఇస్తున్న నోట్స్ నుండి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, /n OBC4 అండ్ లాగౌట్ అయిందా? లాగౌట్ చేయండి. కొంచెం టైం పడుతుంది. క్లాస్ కొంచెం స్లోగా చెప్దాము. Okay, sir, no problem. ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇస్తే ఆటోమేటిక్గా మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందువల్ల? మీ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని చేస్తున్నాం. TAPV అలా కాదు, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. కంటిన్యూ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఏది మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏది కనిపించట్లేదు? TAPVనా? అదే TAFV. వెరీ గుడ్. అది సెలెక్ట్ చేయండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. G001, G002 ఇట్లా. సో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఏమి ఇస్తున్నాము? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఇస్తున్నాం. G001 ఇస్తున్నాం కదా FS00లో. G001 పైన డబుల్ క్లిక్ చేయండి.
జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏముంది చూడండి, సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. నాకు టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. రిక్వైర్డ్లో పెట్టండి, రిక్వైర్డ్ ఇవ్వండి, రిక్వైర్డ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా కావాలి, రిక్వైర్డ్లో ఇవ్వండి. సో రిక్వైర్డ్ చేస్తాను అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా టెక్స్ట్ ఫీల్డ్ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సేవ్. సో ఇలా ఏ ఫీల్డ్ కావాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. సేవ్. /FS00కి వెళ్ళండి. సారీ, FB50 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, కంట్రోల్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. So at the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the field status group. Transaction code FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ ఇవ్వాలి, ఇంతకుముందు ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. కాబట్టి బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా ఎంట్రీని పోస్ట్ చేయలేం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తుంది. We have 75 parameters from debit side. We have 75 parameters from credit side. So 75 parameters ఉన్నాయి డెబిట్ సైడ్, 75 parameters క్రెడిట్ సైడ్ ఉన్నాయి. సో ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. క్లియరా? రెంట్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. మీరు ఇన్పుట్స్ ఏమి ఇవ్వకండి, టెక్స్ట్ ఫీల్డ్ అవేమి ఇవ్వకండి, సిస్టమ్ ఆటోమేటిక్గా అడుగుతుంది. ఇంతకుముందు అవేమి ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తాను. రెంట్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి కుమార్ గారు, ఇంకేం అవసరం లేదు. ఎర్రర్ ఫామ్ అవుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వకుండా బిజినెస్ ఏరియా ఇవ్వకుండా. చెక్ చేద్దాం. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా, అసైన్మెంట్ ఫీల్డ్ కూడా అడిగారా, ఇచ్చారా? ఓకే, 1 2 3 ఇవ్వండి. ఎగ్జాంపుల్ 1 అసైన్మెంట్ ఫీల్డ్ కర్సర్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది, ఏ ఫీల్డ్ ఇవ్వాలనేది. ఎంటర్ 1 2 3 ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. సార్ నేను అన్నిసార్లు చెప్పలేను కుమార్ గారు. బిజినెస్ ఏరియా రిక్వైర్డ్, బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ పెట్టాం కదా, బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా కర్సర్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుందండి, మీకు చూడండి ఇక్కడ మూవ్ అయిపోతుంది, ఏ ఫీల్డ్ ఇవ్వాలో అక్కడికి మూవ్ అవుతుంది. సో బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీ బిజినెస్ ఏరియా ఏంటి, మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, మీ బిజినెస్ ఏరియా వస్తుంది. ఇవ్వండి ఏదో ఒకటి, TA66. ఎంటర్. ఎవరు మార్చారు, టెక్స్ట్ ఫీల్డ్ అడగలేదు, ఎవరన్నా మార్చారా ఏంటి? సార్ ఇందాక అది టెక్స్ట్ సెలెక్ట్ అవ్వలేదు సార్, నేను అవ్వలేదా? select చేస్తున్నాను. అసైన్మెంట్ ఫీల్డ్ సెలెక్ట్ అయిందా? సరే 1 2 3 ఇవ్వండి, ఏం కాదు. సరే టెక్స్ట్ అవ్వలేదంట, అందువల్ల అసైన్మెంట్ ఫీల్డ్ ఇచ్చాము. ఇవ్వండి కుమార్, 1 2 3. ఎంటర్. చూసారా, బిజినెస్ ఏరియా. ఓకేనా? సో ఏ ఫీల్డ్ అనేది మనం రిక్వైర్డ్ పెట్టేసాం. ఎగ్జాంపుల్ అసైన్మెంట్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్, అందువల్ల ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇవి మ్యాండేటరీ ఇవ్వాల్సిందే. సిమ్యులేట్ అండ్ పోస్ట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా అది. సో అవసరం లేదు, సో నాకు అసైన్మెంట్ ఫీల్డ్ అవసరం లేదు, టెక్స్ట్ ఫీల్డ్ కూడా నాట్ రిక్వైర్డ్. అప్పుడు ఏం చేస్తాము, OBC4లోనే కంట్రోల్ చేస్తాం. వెళ్ళండి OBC4, పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. TAFP సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి, G001 పైన డబల్ క్లిక్ చేయండి, జనరల్ డేటా. సో రిక్వైర్డ్లో ఉంది. సో రిక్వైర్డ్లో ఉంటే మీనింగ్ ఏంటి, సో ఈ ఫీల్డ్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో నేను ఆప్షన్లో పెట్టాను. సో టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఏంటి, ఇది అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి.
బిజినెస్ ఏరియా మీరు రిక్వైర్డ్లో పెట్టారు కదా, ఎందుకని తీసుకోలేదు? ఓకే, తీసుకున్నాం సార్, ఆల్రెడీ తీసుకున్నాం కదా ఎందుకు? ఇచ్చారా మీరు? ఇచ్చాం కదా, సారీ, కరెక్టే. ఆప్షనల్లో పెట్టండి, బిజినెస్ ఏరియా కూడా వస్తుంది లేదు, ఆప్షనల్. బ్యాక్ వెళ్ళండి. ఇంకా ఏముంది? అసైన్మెంట్ ఫీల్డ్ ఇచ్చారు ఎక్కడో, మీరు బ్యాక్ వెళ్ళండి చెప్తాను. క్లిక్ చేయండి, మెటీరియల్ మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. ఎవరో మార్చినట్లు ఉన్నారు. బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ వెళ్ళండి. 1 by 1 చెక్ చేయండి. అసైన్మెంట్ ఫీల్డ్ అక్కడ ఏం లేదు కదా. ఓకే, ఫస్ట్ సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. సో టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా ఇవ్వకుండానే మనం ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు సేవ్ చేయండి, FB50కి వెళ్ళండి, కంటిన్యూ. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం చేస్తుంది? కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. సో ఎండ్ యూజర్కి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో? వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఫీల్డ్స్ అన్ని కంట్రోల్ చేయాలంటే OBC4లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? ఇవ్వండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా? ఇంతకుముందు మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిందే టెక్స్ట్ ఫీల్డ్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటి చేయాల్సిన అవసరం లేదు, ఎందువల్ల మీరు ఆప్షన్లో పెట్టేశారు. సో ఆప్షనల్, రిక్వైర్డ్, సర్ప్లస్ ఇలా ఉంటాయి. సో మీరు రిక్వైర్డ్లో పెట్టేస్తే మ్యాండేటరీగా ఆ పర్టికులర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. అలా పెట్టకపోతే ఆప్షనల్లో పెట్టేస్తారు. ఎంటర్ చేసినా చేయకపోయినా పర్టికులర్ ఇన్పుట్స్ మనకి 75 పారామీటర్స్, ఇవన్నీ కూడా 75 ఉంటాయి. ఇటు డెబిట్ సైడ్ వీ హ్యావ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ వీ హ్యావ్ 75 పారామీటర్స్. సో ఏ పారామీటర్స్ ఇవ్వాలి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమి అవసరం లేదు, అవన్నీ కూడా మనం ఎలా కంట్రోల్ చేస్తామో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి కంట్రోల్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, వాటి నుండి కంట్రోల్ చేస్తాం. ఓకే, బ్యాక్ షీట్ ఓపెన్ చేయండి. One minute. One minute అండి. ఐఎమ్ సారీ, 1 minute. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ కదా, చూడండి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. సో మనం GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో షార్ట్ కీ ఇస్తున్నాం కదా. షార్ట్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది? షార్ట్ కీ, ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఆన్ FBL3N, FBL1N, FBL5N. ఇది సపరేట్ కాన్సెప్ట్, నేను చెప్తాను తర్వాత. బట్ షార్ట్ కీ, it will populate the assignment field. Short key will populate the assignment field. Short key అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, వెళ్ళండి FS00కి వెళ్ళండి.
/FS00. కంట్రోల్ డేట్ ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. జిఎల్ గ్రూప్ ని ఎలాబరేట్ చేసిన తర్వాత జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది, ఎడిట్ వెళ్ళండి. కంట్రోల్ డేటాకు వెళ్ళండి. డౌన్ లో ఏముంది, షార్ట్ కీ. కొంచెం డౌన్. షార్ట్ కీ ఏం చేస్తుంది? షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని షార్ట్ కీ అనేది పాపులేట్ చేస్తుంది. ఓకేనా? షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు, పోస్టింగ్ డేట్ ఇచ్చారు. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నారు, అక్కడ కూడా షార్ట్ కీ ఇస్తారు. అది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తారు, వెండర్ మాస్టర్ లో కూడా షార్ట్ కీ ఇస్తారు. సో ఆ షార్ట్ కీ అనేది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N సెషన్ లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. సో ఇక్కడ GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. సో GL మాస్టర్ డేటాలో ఏమి ఇచ్చారు, షార్ట్ కీ 001 ఇచ్చారు. డ్రాప్ డౌన్ చేయండి. G001 అంటే ఏంటి, పోస్టింగ్ డేట్. డ్రాప్ డౌన్ చేయండి. G001 అంటే ఏంటి, పోస్టింగ్ డేట్. సారీ, G0 కాదు, 001 డౌన్కి వెళ్ళండి సార్. 001 అంటే ఏంటి, పోస్టింగ్ డేట్. డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ చాలా ఉంటాయి. షార్ట్ కీ అనేది ఆప్షనల్, మీరు ఏమైనా తీసుకోవచ్చు. పోస్టింగ్ డేట్ ఇస్తే FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పోస్టింగ్ డేట్ అనేది పాపులర్ అవుతుంది. డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇచ్చారు. డాక్యుమెంట్ నంబర్ అంటే ఏంటి, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఆ నంబర్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఇయర్ అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వీటిలో ఏవైనా తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ 2నే తీసుకుంటారు. బట్ షార్ట్ కీ అనేది ఆప్షనల్. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ఏమి ఇచ్చాము, రెంట్ అకౌంట్ కి 001 ఇచ్చాం. అంటే ఏంటి, పోస్టింగ్ డేట్. ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FBL3N. ఎగ్జిక్యూట్ చేయండి. ఎనీ GL అకౌంట్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. ఏంటిది, అసైన్మెంట్ ఫీల్డ్. సో ఇక్కడ మనం జస్ట్ నో ఎంట్రీ పోస్ట్ చేసాం. మనం మ్యాండేటరీగా కూడా ఇవ్వచ్చు అసైన్మెంట్ ఫీల్డ్ అనేది. ఒకవేళ మీరు ఇవ్వలేదు, మ్యాండేటరీ ఇంతకుముందు 1 2 3 ఇచ్చాము, ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అయింది. సో ఇక్కడ మీరు 1 2 3 ఇవ్వలేదు అనుకోండి, ఏది పాపులేట్ అవుతుంది, పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఇక్కడ పోస్టింగ్ డేట్ అంటే 2026 ఇయర్, 01 మంత్, 01 మంత్, 08 అంటే సారీ 2 అంతే కరెక్ట్. 8 అంటే డేట్ అనమాట. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇక్కడ కాదు, కరెక్ట్గా చూద్దాం. డౌన్లో ఉంటుంది, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, లాస్ట్లో చూద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ క్లారిటీగా 2026 ఇయర్, 01 అంటే మంత్, 26 అంటే డేట్. ఇయర్, మంత్, డేట్ అట్లా ఫామ్ అవుతుంది. ఇదేంటిది, పోస్టింగ్ డేట్. మీరు పోస్ట్ చేశారు డాక్యుమెంట్ని, పోస్టింగ్ డేట్ ఇస్తారు కదా, 2026 01 అంటే ఫస్ట్ మంత్, అంటే యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్. తర్వాత 26 అంటే డేట్. సో ఈ పోస్టింగ్ డేట్, ఇది కనిపించేది ఏంటి, ఇదంతా కూడా పోస్టింగ్ డేట్. ఎక్కడ ఫామ్ అయింది, అసైన్మెంట్ ఫీల్డ్లో ఫామ్ అయింది. సో పోస్టింగ్ డేట్ అనేది తీసుకున్నాం GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో. సో షార్ట్ కీ ఏంటి, పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. ఇయర్ ఫస్ట్ 2026 ఇయర్, 01 మంత్, 26 అంటే డేట్. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్.
ఓకేనా? పోస్టింగ్ డేట్ అనేది ఇక్కడ వస్తుంది. అది ఎందువల్ల మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో షార్ట్కి ఏమి ఇచ్చాము, పోస్టింగ్ డేట్ ఇచ్చాము కాబట్టి. ఓకే, వెళ్ళండి నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఏమున్నాయి? డౌన్కి వెళ్ళండి. పర్పస్ ఆఫ్ ది డౌన్కి వెళ్ళండి. పర్పస్ ఆఫ్ ది సో ఇది అయిపోయింది కదా, FS00 కంప్లీటెడ్ కదా. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ కంప్లీటెడ్, ఇంకా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. తర్వాత పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. ఎన్ఆర్ స్టేటస్ అని ఒకటి ఉంది తెలుసు కదా, వెళ్ళండి FBN1. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్. FBN1కి వెళ్ళండి. సో ఎన్ఆర్ స్టేటస్ ఎందుకు ఉపయోగపడుతుంది? టోటల్గా మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు? ఎస్ఏ డాక్యుమెంట్స్ ఎన్ని పోస్ట్ చేశారు? అవుట్ ఆఫ్ 500లో 46 ఎంట్రీస్ పోస్ట్ చేశారు. సో ఎన్ఆర్ స్టేటస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? టోటల్గా ఇన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. ఇక్కడ ఫ్రమ్ నంబర్ 2 నెంబర్ ఇచ్చారు. ఫ్రమ్ నంబర్ 2 నెంబర్లో టోటల్గా ఎన్ని ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశారు? 46 ట్రాన్సాక్షన్స్ చేశారు, అంటే 46 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. ఎన్ఆర్ స్టేటస్. దీని ఏమంటారు? ఈ సిస్టమ్ని ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. సో మీరు ఫ్రమ్ నంబర్ 2 నెంబర్ ఏదైతే ఇస్తారో దాన్ని బేస్గా చేసుకునే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అయ్యే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. అది ఎక్స్టర్నల్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మాన్యువల్గా నెంబర్ ఇవ్వాలి ఎండ్ యూజర్. సో EXT సెలెక్ట్ చేసుకుంటే మాన్యువల్గా నంబర్ అనేది ఎండ్ యూజర్ ఇవ్వాలి. అది రూల్డ్ అవుట్. ఎవరు కూడా ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది 100% ఆఫ్ ది కంపెనీస్ యూజ్ చేయవు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఉపయోగిస్తాయి. అంటే ఏంటి? మీరు ఫ్రమ్ నంబర్ 2 నెంబర్ ఏమైతే ఇస్తారో దాన్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎన్ఆర్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ఆర్ స్టేటస్ అంటే మీరు ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారనేది ఇక్కడ క్యాల్కులేట్ అవుతుంది. 46 డాక్యుమెంట్స్ అనేవి మనం పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, హౌ టు క్లాసిఫై. చూడండి, హౌ టు క్లాసిఫై ది జిఎల్ అకౌంట్స్. హౌ టు క్లాసిఫై ది పైన వెళ్ళండి కుమార్ గారు. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్. ఒక జిఎల్ అకౌంట్ని మీరు ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు? జిఎల్ అకౌంట్ డేటా వీ కెన్ క్లాసిఫై 2 టైప్స్. ప్రతి జిఎల్ అకౌంట్ని 2 టైప్స్ ఆఫ్ డేటాగా మనం క్లాసిఫై చేయొచ్చు. ఏంటది? చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. ఇది ఇంటర్వ్యూకి వచ్చాను. ఒక ఆయన కాల్ చేస్తారు, ఎవరో సార్ జిఎల్ అకౌంట్ని ఎలా క్లాసిఫై చేస్తారు అని అడిగారు ఒక 5 years బ్యాక్. అందుకని ఈ పాయింట్ కూడా యాడ్ చేశాను. ఒక జిఎల్ అకౌంట్ డేటాని ఎలా క్లాసిఫై చేస్తామో, చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. వెళ్ళండి FS00కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే ఏంటి? ఈ జిఎల్ అకౌంట్ ఎలా వచ్చింది? ఎడిట్లోకి వెళ్ళండి, పెన్సిల్ సింబల్. సో ఇదేంటి? జిఎల్ గ్రూప్ అనేది ఇదంతా ఏంటి? జిఎల్ గ్రూప్. ఇది ఎక్కడ క్రియేట్ చేసాము? చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి సంబంధించిన జిఎల్ గ్రూప్ ఇది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా లేదంటే బ్యాలెన్స్ షీటా? ఇదంతా ఫస్ట్లో కనిపించేదంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని ఒక జిఎల్ గ్రూప్. దిస్ ఈస్ ఫ్రమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. నెక్స్ట్ కంపెనీ కోడ్ లెవెల్ అంటే ఏంటి? కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంపెనీ కోడ్ లెవెల్ అంటే INR. ఎక్కడి నుంచి వచ్చింది? మన కంపెనీ కోడ్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. INR. అట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ we have specified
company code currency or local currency. That currency is reflected at the time of GL account creation. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? INR. దిస్ ఈజ్ ఫ్రమ్ కంపెనీ కోడ్కి సంబంధించింది. తర్వాత ఇంకా కొన్ని క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించినవి. డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా కొన్ని స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా, బట్ అన్నీ కూడా కంపెనీకి సంబంధించినవి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. ఇది కూడా కంపెనీ కోడ్కి సంబంధించింది. G001 కంపెనీ కోడ్కి సంబంధించింది. ఓకే. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. సో టైప్ డిస్క్రిప్షన్లో ఇచ్చిందంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్కి సంబంధించింది. టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా అండ్ క్రియేట్ బ్యాంక్ సంబంధించినంతా కూడా కంపెనీ కోడ్ లెవెల్ డేటా. అట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. ఇది చెప్పాలి. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ డేటా ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్ చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. హౌ టు క్లాసిఫై చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు ఇది చెప్పండి. అకౌంట్స్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గ్రూప్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ వచ్చినాయి కదా. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్, ఇవన్నీ చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్, హౌ టు కాపీ GL అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది ప్రాసెస్ అవ్వదు. ఇది మీకు యాక్సెస్ ఉండదు, మేబీ అవ్వదు. ఈ కోడ్ CC01 వెళ్ళండి. సో ఒక కంపెనీ కోడ్లో ఉన్న GL అకౌంట్ని వన్ మోర్ కంపెనీ కోడ్కి ఎలా ఫార్వర్డ్ చేయాలి అనేది జస్ట్ ట్రై చేద్దాం. అవ్వదు, ముందే చెప్తున్నాను, చెక్ చేద్దాం. ఇది కాదే, ఇది కాదు, రాంగ్ వస్తుంది. పాత్ ద్వారా వెళ్దాం, వెళ్ళండి. /n SPRO IMG /n SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా ప్రిపరేషన్, సారీ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు, మాస్టర్ డేటాకి వెళ్ళారా? ప్రిపరేషన్, మాస్టర్ డేటాలో GL అకౌంట్స్ ఎలాబరేట్ చేయండి. GL అకౌంట్స్ ప్రిపరేషన్, తర్వాత వెయిట్ మూవ్ చేయకండి. క్రియేట్ GL అకౌంట్స్, వెయిట్ ప్రిపరేషన్లోనే ఉంటుంది. GL అకౌంట్ క్రియేషన్ అండ్ అది ఓపెన్ చేయండి. అదే ఇక్కడ వచ్చేసి అదే క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. టీ కోడ్ ఓపెన్ చేయండి. మనకి రాంగ్ వస్తుంది, అది టీ కోడ్ ఓపెన్ చేయండి. సేమ్ టీ కోడే పనిచేయట్లేదు అనుకుంటా. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం, వెళ్ళండి. డిస్ప్లేకి IMG యాక్టివిటీస్, లైన్ అడ్జస్ట్ చేయండి, డౌన్కి వెళ్ళండి. కరెక్ట్ ఇచ్చాం కదా. క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్ CC01 కరెక్ట్ ఇచ్చాం. లాస్ట్ 4 డిజిట్స్ అనే టీ కోడ్స్ వర్కౌట్ లేదు అనుకుంటా. అసలు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇది అవ్వదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రిఫరెన్స్ GL అంటే ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి మీ కంపెనీ కోడ్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? టార్గెట్ GL. మీ ఏదన్నా ఒక మీ సెకండ్ కంపెనీ కూడా ఏమైనా క్రియేట్ చేస్తారా? ఇవ్వండి. మీరు ఏమైనా ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేస్తారా? SAV అదేనా? SA11
ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. మీరు ఏది క్రియేట్ చేస్తే అది ఇవ్వండి, అలా తీసుకోదనుకుంటా. అదేనా SA01 ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. కాదు సార్, ఒక్క నిమిషం, నేను ఎస్వి ఏదో SV11 చూడండి. ఇదేంటిది ఇక్కడ కనిపించేది? ఫస్ట్ కనిపించేది ఏంటి? ఫస్ట్ కనిపించేది ఏంటి? సోర్స్ కంపెనీ కోడ్. TA99 is the సోర్స్ కంపెనీ కోడ్. సో TA99 లో ఉన్న GL అకౌంట్స్ అన్నీ కూడా SV11 కంపెనీ కోడ్ కి మూవ్ అవ్వాలి. సో TA99 is the సోర్స్ GL, SV11 is the టార్గెట్ GL. TA99 is the source GL, SV11 is the target GL. ఓకే, అవి సెలెక్ట్ చేయండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి ఒకసారి. కంటిన్యూ, డేటా సేవ్డా, కంటిన్యూ. సో లైన్ మొత్తం సెలెక్ట్ లో ఉంది కదా, లాస్ట్ లో డీటెయిల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? ఇక్కడ యాక్చువల్గా మనం కాపీ పేస్ట్ చేయాలి, ఇక్కడ పని చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి, అకౌంట్ ఫ్రమ్ రెఫరెన్స్ పైన ఇక్కడ 1 ఇవ్వండి, అంటే GL అకౌంట్ నంబర్ 1 నుండి ఇక్కడ 9 9 ఇవ్వండి, అంటే 1299 అంటే ఏంటి? ఉన్నవన్నీ కూడా కాపీ అయిపోతాయి, GL అకౌంట్స్ అన్ని కూడా. సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్. కంటిన్యూ. చూసారా, ఇవన్నీ మనం క్రియేట్ చేసిన GL అకౌంట్స్, ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. ఏ కంపెనీ కోడ్లో క్రియేట్ చేసాము? TA99. ఇది రిఫరెన్స్ కంపెనీ కోడ్ TA99. టార్గెట్ కంపెనీ కోడ్ SV11. జస్ట్ సేవ్ చేస్తే మూవ్ అవుతాయి, బట్ అవ్వట్లేదు, అది మీకు యాక్సెస్ ఉండదు ఇది. ఓకే, సేవ్ చూడండి, ఇవన్నీ కూడా మనం ఏ కంపెనీ కోడ్లో క్రియేట్ చేసామో TA99 is the source company code, SV11 is the target company code. సో TA99 లో క్రియేట్ చేసిన GL అకౌంట్స్ అన్ని కూడా SV11 కి మూవ్ చేస్తున్నాము. ఏ GL అకౌంట్స్ మూవ్ అవుతున్నాయి? ఇవన్నీ మూవ్ అవుతున్నాయి. సోర్స్ కంపెనీ కోడ్ టు టార్గెట్ కంపెనీ కోడ్. TA99 is the source company code, SV11 is the టార్గెట్ కంపెనీ కోడ్. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా అవుతాయి, బట్ ఇక్కడ అవ్వవు, మీకు యాక్సెస్ ఉండదు. ఇది వే అంతే. ఓకే, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. మీకు ఒకటి మర్చిపోయాను, అది చెప్పలేదు. ఒకటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దగ్గరికి వెళ్ళండి, పైన ఉంది కదా. టైం పడుతుంది, ఒక 10 minutes అండి, వెయిట్ చేయండి, బీ పేషెంట్స్. ఓకే, సో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status group కదా. సేమ్ అలాగే వెళ్ళండి, FS00కి వెళ్ళండి. సో మీరు ఒక GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. సో GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది కూడా కంట్రోల్ చేయొచ్చు. /n FS00. రెండు GL అకౌంట్ సెలెక్ట్ చేయండి, ఎడిట్లోకి వెళ్ళండి. సో ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా. ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, వెయిట్ ఇన్ఫ్లేషన్ కి అనేది ఒక ఫీల్డ్, టాలరెన్స్ గ్రూప్ అనేది ఒక ఫీల్డ్, తర్వాత ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఒక ఫీల్డ్. ఇవన్నీ కూడా ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్ అండి. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫీల్డ్స్. ట్యాక్స్ కేటగిరీ ఒక ఫీల్డ్. సో at the time of GL account creation, which field is required or which field is not required, we can control from the field status group. అంటే మీకు ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడే కాదు,
ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ కావాలో కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ అనేవి OBC4 ద్వారా కంట్రోల్ చేస్తాం. సో జిఎల్ మాస్టర్ డేటా క్రియేషన్ at the time of GL master creation, which field is required, which field is not required, we can control from the field status group. ఎక్కడ అవైలబుల్ జిఎల్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది? న్యూస్ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. న్యూస్ సెషన్ తీసుకోండి. ఇక్కడ కాదు, ఈ సెషన్ ఉంచండి. ఫస్ట్ OBC4కి వచ్చిన వెంటనే ఏం చేయాలి? మీరు పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ OBD4కి వచ్చిన వెంటనే పొజిషన్కి వెళ్ళాలి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? TAOC కంటిన్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించి మీరు ఎలా చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించి డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తారు. ఈ నెంబర్ అనేది బేస్ గా చేసుకుని డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తారు. సో జిఎల్ అకౌంట్, ఈ గ్రూప్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది ఎలా కంట్రోల్ చేస్తామో ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి ఏమో OBC4 ద్వారా చేస్తాం. జిఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో జిఎల్ ఫీల్డ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ జిఎల్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. అకౌంట్ కంట్రోల్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అవసరం లేదు నాకు. ఇప్పుడు రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీగా ఇన్ఫ్లేషన్ కి ఇవ్వాలి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో. టోలరెన్స్ గ్రూప్ రిక్వైర్డ్ లో పెట్టాను, మ్యాండేటరీగా ఇవ్వాలి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో. ఇక్కడ అన్ని ఆప్షనల్ లో ఉన్నాయి. అంటే ఏంటి? ఇక్కడ కనిపించే ఫీల్డ్స్ అన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో నేను ఆప్షన్లో పెడితే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది మీరు ఎంటర్ చేసినా చేయకపోయినా జిఎల్ మాస్టర్ క్రియేట్ అవుతుంది. ఆప్షనల్లో పెట్టేస్తే, రిక్వైర్డ్లో పెట్టేస్తే మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది. ఇస్తే తప్ప జిఎల్ మాస్టర్ క్రియేట్ అవ్వదు. డిస్ప్లే అంటే ఓన్లీ డిస్ప్లే మోడ్. సర్ప్లస్ అంటే అసలు కనిపించదు. ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో సర్ప్లస్లో ఉంటే కనిపించదు. ఎగ్జాంపుల్ నాకు ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అవసరం లేదు, కనిపించకూడదు. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో సర్ప్లస్ లో పెడితే మీనింగ్ ఏంటి? ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది కనిపించదు. రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీగా ఫీల్డ్స్ ఇవ్వాల్సిందే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో. ఆప్షనల్ లో పెట్టేశారు, మీరు ఎంటర్ చేసినా చేయకపోయినా జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సరే, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ నాకు అవసరం లేదు, సర్ప్లస్ లో పెట్టేయండి. సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. ట్రాన్సాక్షన్ కోడ్ FS00కి వెళ్ళండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్ లో ఉన్నట్లుంది. సో పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00 /n సేమ్ టీ కోడ్ ఇస్తే పేజ్ రీఫ్రెష్ అవుతుంది. /n FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ కదా, ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా చూసారా, ఇక్కడ లేదు. ఇన్ఫ్లేషన్ కి లేదు, టోలరెన్స్ గ్రూప్ లేదు. ఓకేనా? ఓకే. ఒకవేళ మీకు కావాలి, ఏం చేస్తాము? ఆ సెషన్కి వెళ్ళండి. OBD4లోకి వెళ్తాం. OBD4లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ జిఎల్ గ్రూప్ ని సెలెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. మీరు ఇలా చేస్తే చూసారు డేటా లాక్ అని వస్తుంది. మీరు ఓపెన్ చేసిన స్క్రీన్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. క్లోజ్ చేయండి. కుమార్ మర్చిపోకూడదు, మీరు ఓపెన్ చేసే ఉన్నారు. మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేస్తే డేటా లాక్ అవుతుంది.
సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని గ్రూప్ సెలెక్ట్ చేశారు. ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ ఎక్కడ ఉంది? పైన ఉంది. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. ఇక్కడ ఏం చేసాం మనం? ఇన్ఫ్లేషన్కి సర్ప్లస్లో పెట్టాం టోలరెన్స్ గ్రూప్ అనేవి, అందువల్ల కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఆప్షన్లో పెట్టేస్తున్నాను. పెట్టండి, సేవ్ చేయండి. అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేవి కనిపిస్తాయి. మీరు ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా జిఎల్ మాస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. అదే రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్స్ అనేవి ఇవ్వాలి. /n FS00 సెషన్ ఓపెన్లో ఉంది, ఓపెన్ చేయండి. ఓపెన్ లేదా? /n FS00 ఇన్ఫ్లేషన్కి టోలరెన్స్ గ్రూప్ అనేది కనిపించాలి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, ఎడిట్ మోడ్కి వెళ్ళండి, కంట్రోల్ డేటా చూసారా? అదిగో ఇన్ఫ్లేషన్కి అండ్ టోలరెన్స్ గ్రూప్ కనిపిస్తుందా? అట్లా. సో రిక్వైర్డ్లో పెడితే జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలి మ్యాండేటరీగా. ఆప్షనల్లో పెడితే ఆప్షనల్లో మీ ఆప్షనల్ సెలెక్ట్ చేశారు. సో పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా జిఎల్ మాస్టర్ క్రియేట్ అవుతుంది. సర్ప్లస్లో పెడితే ఆ ఫీల్డే కనిపించదు. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని ఎలాగైతే OBC4 ద్వారా కంట్రోల్ చేస్తామో, అలాగే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది జిఎల్ ఫీల్డ్ స్టేటస్. ప్రతి జిఎల్ గ్రూప్కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. మీరు ఏ జిఎల్ గ్రూప్ అయితే సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్కి వెళ్తారో, వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని బేస్గా చేసుకుని రిక్వైర్డ్, ఆప్షనల్, సర్ప్లస్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. తర్వాత ఇంకా ఫుల్ డౌన్కి వెళ్ళిపోతారు ఈయన. వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తారు? F.01 SAP1 ఇంపార్టెంట్ ఈ కోడ్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? బిజినెస్ ఫైనాన్షియల్, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తాము? బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, తర్వాత ప్రాఫిట్ సెంటర్ వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే చెప్పాలి ఇంటర్వ్యూలో. బిజినెస్ ఏరియా వైజ్ జనరేట్ చేయొచ్చు, జిఎల్ అకౌంట్ వైజ్ జనరేట్ చేయొచ్చు, కరెన్సీ వైజ్, లెడ్జర్స్లో టైప్స్ ఉంటాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. పీరియడ్స్ వైజ్, తర్వాత ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? Sir, functional area is nothing but Department. area of department of finance, HR, IT. Correct answer. Department. Functional area is nothing but department. On the non-SAP terminology, we are called as a functional area. Sorry, on the non-SAP terminology, we are called as a department. On the SAP terminology, we are called as a functional area. What is mean by segment? Segment అంటే తెలుసు కదా, under the company code 2 or more product. Segment interview question. Business area అంటే ఏంటి? It is nothing but branch. Non-SAP terminology we are called as a branch. On the SAP terminology we are called as a business area. So మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సిగ్మెంట్ వైజ్, డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? F.01 and SAP1. వెళ్ళండి, F.01 /n F.01. ఫస్ట్ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే,
ఇవ్వండి. మీరు ఏమి ఇవ్వాలి? మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇవ్వాలి. నెక్స్ట్, సో జిఎల్ అకౌంట్ వైజ్ ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ కూడా ఇవ్వచ్చు. అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ వైజ్ కూడా రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్, కంపెనీ కోడ్ ఇవ్వండి. జిఎల్ అకౌంట్స్ అవసరం లేదండి, అన్ని తీసుకుందాం. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత చూడండి, బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, కంట్రీ కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, లెడ్జర్స్ వైజ్ ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అన్నాడు. వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. స్టాండర్డ్ తీసుకుందాము, మనం ఏమి క్రియేట్ చేయలేదు కాబట్టి బిఏ యుఎస్ ఉంటుంది, యుఎస్ఏ అది ఉంటుంది. డ్రాప్ డౌన్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ బిఏ యుఎస్ఏ అని ఉంటుంది లాస్ట్లో. ఇక్కడ యుఎస్ఏ అని ఉంటుంది, తీసుకోండి. బిఏ యుఎస్ చూడండి, డౌన్కి వెళ్ళండి. ఇదిగో నేను మార్క్ చేస్తున్నాను కుమార్. బిఏ యుఎస్ ఇవ్వండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇచ్చాను. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ 2025లో ఉన్నాం. పీరియడ్స్ వైజ్ ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్. ఫ్రమ్ టు మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి, 16 పీరియడ్స్ వైజ్. తర్వాత కంపేర్ చేసిన ఇయర్ అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసి 2025ని మీరు ఏ ఇయర్తో కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నారు? 2010 తోటి కంపారిజేషన్ చేస్తారా? 2020తో కంపారిజేషన్ చేస్తారా? ఏ ఇయర్తో కంపారిజేషన్ చేస్తారు? సో ఇవన్నీ కూడా కంపారిజేషన్. ఓకేనా? ఏ ఇయర్తో కంపేర్ చేయాలనుకుంటున్నారు? ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి, రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12, టోటల్గా 16. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఇవో స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. బాక్కెళ్ళండి. డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బాక్కెళ్ళండి. వీటిని ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి, ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్ టాప్లో లిస్ట్ ఉంది, వెళ్ళండి. సేవ్ అండ్ సెండ్. ఫైల్కి వెళ్ళండి. కంటిన్యూ. చూడండి, ఇక్కడ .xls ఇక్కడ డాక్యుమెంట్స్లో సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవ్వాలో తీసుకోవచ్చు. క్లిక్ చేయండి దానిపైన డాక్యుమెంట్స్లో సేవ్ అవుతుంది. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ. ఏదోటి ఇవ్వండి, ఏమి ఇవ్వండి? 1 2 3 ఏదోటి ఇవ్వండి. సేవ్. సో ఇక్కడ డాట్ ఉన్నారు. డాట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ డాట్ ఉంది చూస్తారా? డాట్ అంటే ఎక్సెల్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. .xls ఇస్తారు యాక్చువల్గా. ఓకే, జనరేట్ క్లిక్ చేయండి. జనరేట్ ఎలౌ చేయండి. ఎలౌ ట్రాన్స్ఫర్డ్ అంట. చెక్ చేయండి, డెస్క్టాప్ అని చెక్ చేయండి. ఇదిగో ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాం. చూసారా? ఇదిగో ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. క్లోజ్ చేయండి. ఎస్ఏపీకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. డౌన్కి వెళ్ళండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్. కంటిన్యూ.
ఇది ఒక ఫార్మాట్. లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్ ఇక్కడ చేంజ్ లేఅవుట్ అని ఆప్షన్ ఉంటుంది. మీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చేంజ్ లేఅవుట్, ఆ రోబిక్స్ క్యూ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కూడా చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్కి వెళ్ళండి. స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ. అలౌ చేయండి. కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ కంటిన్యూ చేయండి. సేవ్. అలౌ చేయండి. అలౌ. కంటిన్యూ. డెస్క్టాప్ సెట్ చేయండి. ఇదిగో చూసారా, ఎక్సెల్ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ అయింది. ఎక్సెల్. ఓకే, ఇట్లా చాలా వస్తాయి. డిఫరెంట్ డైమెన్షన్స్లో మీరు F.01 ట్రాన్సాక్షన్ కోడ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్ కదా? వెళ్ళండి నెక్స్ట్. బాక్కెళ్ళండి. ఓకే, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? F.01. వెరీ ఇంపార్టెంట్ టీ కోడ్. నెక్స్ట్ వన్ మోర్ టీ కోడ్ ఏంటి? SAP1. వెళ్ళండి /n SAP1. ఇక్కడ కూడా చేయొచ్చు. ఇది మీరు ఓన్గా చేయాలి. SAP1 కరెక్ట్ ఇవ్వండి. /n SAP1. SAP EG యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ చూడండి. రిపోర్ట్ సెలెక్షన్. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉందా? ఎంటర్ప్రైజ్ కంట్రోల్, ఇవన్నీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ చూడండి. ఇవన్నీ రిపోర్ట్, డిఫరెంట్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా. ప్రతిదీ ఎలాబరేట్ చేయొచ్చు. ఎలాబరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి, మీకు అర్థమవుతుంది. డిఫరెంట్ డైమెన్షన్స్లో చేస్తుంటారు, చాలా ఉంటాయి. 1 or 2 కాదు, చాలా చేయొచ్చు. జనరల్ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, కిందకి వెళ్ళండి. అకౌంట్ బ్యాలెన్సెస్. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు చేయండి ఓన్గా. ఓకేనా, క్లియర్ కదా? అర్థమైన క్లాస్. షీట్ ఓపెన్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. కేర్ఫుల్గా మొత్తం కూడా ప్రాక్టీస్ చేయండి కంప్లీట్గా. టైం 10:37. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్. అయిపోయింది సార్, ఇంకేం లేవు. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. How many types of projects in SAP? Types of projects in SAP next class. Types of projects in SAP. Types of projects in SAP. 52, number 52. Tomorrow discuss చేద్దాం. గ్రీన్ కలర్ యాడ్ చేయండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP. షార్ట్ కీ అవ్వలేదు, షార్ట్ కీ ఉంది పెండింగ్. షార్ట్ కీ సపరేట్గా చెప్తాను, మళ్ళీ చెప్తాను. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా అందరికి? క్లియరా? ఎస్ సార్. ఓకే, ఇది ఎల్లో కలర్ చేస్తాను సార్. ఇది అయిపోయింది కదా, టాపిక్ నెంబర్ 50. ఏంటి 51 కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ షార్ట్ కీ గురించి రఫ్గా చెప్పాను. నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం ఇంకా కొన్ని పాయింట్స్. ఓకేనా, వెండర్ మాస్టర్కి కస్టమర్ మాస్టర్కి కూడా ఎలా వస్తుందని చెప్తాను. షార్ట్ కీ ఎలా ఉంచేయండి, అది కంప్లీట్ అవ్వలేదు. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. SAPలో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. చాలా ఇంపార్టెంట్ సెషన్. గ్రీన్ఫీల్డ్ మెథడాలజీ, బ్రౌన్ఫీల్డ్ మెథడాలజీ. వాట్ ఈజ్ మీన్ బై గ్రీన్ఫీల్డ్ మెథడాలజీ? ఇంటర్వ్యూలో అడుగుతారు. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇన్ గ్రీన్ఫీల్డ్ implementation project?
హౌ మెనీ ప్రాజెక్ట్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇన్ గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అని అడుగుతాను. అడిగినప్పుడు చెప్పాలి. సో టుమారో విల్ డిస్కస్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. క్లియర్ కదా? Yes, sir. రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.